హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను బూందీ చేస్తున్నాను అనమాట. ఇంట్లోనే కొంచెం పిండితోటి చేస్తున్నా. బయట బూందీ మిక్చర్ ఉంటే అంత హైజెనిక్ ఉండదని చెప్పేసి ఒక్కొక్కసారి ఎక్కువ క్వాంటిటీలో 1 కేజీ 1.5 కేజీ అనేసి అయితే చేస్తాను ఎక్కువగానే. ఈసారి ఎందుకో కొద్దిగానే చేస్తున్నాను. మనం ఇంట్లో చేసుకునేవి కొంచెం బాగుంటాయని నా ఒపీనియన్, అంతే. మీకు కనుక నచ్చినట్లయితే ఇంట్లో అయితే చేసుకోండి. మన ఛానల్లో పూర్తి వీడియో అప్లోడ్ చేసి ఉంది, బూందీ తయారు విధానం అని చెప్పేసి. నచ్చితే ఒకసారి అయితే చూడండి. ఇలా బూందీ అంతా రెడీ చేసేసుకొని స్టోరేజ్ చేసి పెట్టుకుంటా ఇంట్లో. నాకు చాయ్ బూందీ, చాయ్ మిక్చర్, చాయ్తో పాటు కొంచెం స్నాక్స్ ఏదైనా ఉండాలి కంపల్సరీ. అలా ఎవరైనా ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు అదేంది వింతగా చాయ్తో పాటు బూందీ మిక్చర్ అనుకోవచ్చు. అదేంటో అలా ఇష్టం అనమాట నాకు. కొంతమంది తింటారు ఇట అలాగా. అలా ఇష్టం ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇంకా బూందీ అంతా రెడీ అయిపోయిన తర్వాత అయితే నేను నెక్స్ట్ డే మార్నింగ్ వంట అయితే పెట్టేసుకున్నా. పొద్దున్నే స్టార్ట్ చేస్తా వంట. ఇక్కడ మా కన్నయ్యకి పాలు వేడి చేసేసి, అలాగే అన్నము ఒక సైడ్, ఒక పొయ్యి మీద అన్నము, ఒక పొయ్యి మీద బెండకాయ అయితే వేపుడు చేస్తున్నాయి ఇవాళ. బెండకాయ వేపుడు ఎందుకంటే టిఫిన్లోకి, మాకు వచ్చేసి దాంట్లోకి టమాటా రసం కానీ అట్లా ఏదైనా ఒక చారు, పప్పు చారు కానీ అట్లా ఉండాలి. ఎందుకంటే కన్నయ్య డైరెక్ట్ ఫ్రై ఉంటే తినారనమాట. అందుకని చారు అయితే కొంచెమైనా చేస్తాడు డైలీ. ఇట్లా ఏదో ఒకటి రొటీన్ ఉంటుంది కదా ఇళ్ళల్లో. ఒక కూర చేస్తే అయిపోదు, ఇంకో కూర కావాలి ఇంకొకరికి, అలా ఉంటారు. ఇంకా సరే అని చెప్పేసి పొద్దున్నే చాయ్ పోసేసుకొని, ఇంకా తెలిసిన విషయమే, నిన్న చేసిన బూందీ అయితే ఉంటే దాన్ని ప్లేట్లో వేసుకొని చాయ్ బూందీ అయితే తినేస్తున్నాను అనమాట. కొంచెం పని టిఫిన్స్ కట్టించి పంపించే వరకు ఉంటుందని చెప్పేసి, అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్